హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నగదు జమ కోసం మరి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రభుత్వం ఇప్పటికే వాయిదా వేసినప్పటికీ ఈ నెల 24వ తేదీలోపు అందరి ఖాతాలోకి మరి తల్లికి వందనం నగదును జమ చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నెల 24లోగా అందరికీ తల్లికి వందనం, మెగా పీటీఎం నాటికి ఖాతాల్లోకి నగదు. బడులకు వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. పథకం నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతులు ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. తొలి విడతలో 10,049 కోట్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 66.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం విద్యార్థికి 2,000 చొప్పున ఆయా పాఠశాలలకు కేటాయిస్తారు. కాగా అడ్మిషన్లకు ఇంకా సమయం ఉన్నందున కొత్తగా చేరే వారికి రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పీటీఎం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. కాబట్టి ఈ నెల 24లోగా తల్లికి వందనం అందరి ఖాతాలో రాబోతోంది. ఇక కొత్తగా చేరే వారికి రెండో విడతలో తల్లికి వందనం జమ చేయబోతున్నారు. ఇక ఈ నెల 24వ తేదీ వరకు సర్ గడువు పొడిగింపు. ఆలోగా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సవరించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. జూలై 24 వరకు ఇంటింటికి బిఎల్ఓలు సందర్శన, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ జూలై 24వ తేదీ వరకు ఉంటుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ. జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు దశ లేదా క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం. ఇక అక్టోబర్ 3 తుది ఓటర్ల జాబితా ప్రచురణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ పొడిగించింది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాల పంపిణీ, పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ కోసం మరో 10 రోజుల సమయం ఇచ్చింది. తొలి షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో గడువు ముగిసింది. దాన్ని 24వ తేదీ వరకు పెంచినట్లు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సవరించిన షెడ్యూల్ ను ప్రకటించింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే 5% మేర డిజిటలైజేషన్ పెండింగ్ లో ఉంది. పలు నియోజకవర్గాల్లో ఆన్ కలెక్టబుల్ కేటగిరీలో పెట్టిన పత్రాలు వేలల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు కొన్ని జిల్లాల కలెక్టర్ నుంచి వచ్చిన వినతుల మేరకు సర్ గడువును పొడిగించడం జరిగింది. మరి పొడిగించిన సమయం ప్రకారం అయితే ఈ నెల 24వ తేదీ వరకు సర్ అప్లికేషన్స్ మరి ఫిలప్ చేసి బిఎల్ఓలకు అప్పగించేకు అవకాశం ఉంది. ఇక మిగిలిన తేదీలు కూడా చూసాం. జూలై 24 వరకు సర్ గడువు అయితే జూలై 31కి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం. అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణ. ఇది సర్కు సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే సిలబస్ ఉండాలి అంటూ ఏపీ పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ తమీం కు వినతి. కమిషనర్ తమీం అన్సారియాకి మొక్క ఇస్తున్న నేతలు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే సిలబస్ తో పాటు ఒకే సమయం ఉండాలని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజారావు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియాను కోరారు. నగరంలోని కమిషనర్ కార్యాలయంలో ఏపీ సిపిఎస్ఈఏ నేతలు మంగళవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి సిలబస్ తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సిలబస్ విద్యార్థులకు అధిక భారంగా ఉందని ప్రతి క్లాస్ లో 15 పాఠాలు మించకుండా అమలు చేయాలని కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు హుసేన్, మాగంటి శ్రీనివాస్ తదితరులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మరోపక్క ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఫ్యాక్టో కోరడం జరిగింది. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘ సమైక్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు, పికెటింగ్ నిర్వహించారు. ఫ్యాక్టో చైర్మన్, ప్రధాన కార్యదర్శులు లంకపల్లి సాయి శ్రీనివాస్, చిరంజీవి, భీమవరం, తిరుపతిలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, బసవలింగరావు, గుంటూరు, విజయవాడలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేందుకు విద్యా హక్కు చట్టానికి సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. పెండింగ్ బకాయిలు, డిఏ, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి అని కోరారు. కాబట్టి మరి ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి అని వారు కోరడం జరిగింది. ఇక రాష్ట్రంలో దరికి చేరని దూర విద్య, ఒక్క ఏయులోనే డిగ్రీ కోర్సులు, అంబేద్కర్ యూనివర్సిటీకి లభించని అనుమతులు, ఇగ్నో ఉన్న హిందీ, ఆంగ్ల మాధ్యమంతో ఇబ్బందులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూర విద్యలో డిగ్రీ చదువుకోవాలనుకునే అభ్యర్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయు ఒకటే ఆధారంగా మారింది. మిగతా విశ్వవిద్యాలయాలు దూర విద్యా కేంద్రాలను నిర్వహిస్తున్న పీజీ కోర్సులు మాత్రమే అందిస్తున్నాయి. ఏయు మినహా మిగతా వాటిలో ఎక్కడా యూజీ కోర్సులను దూర విద్యలో అందించడం లేదు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో ప్రాంతీయ కేంద్రాల ద్వారా దూర విద్యలో డిగ్రీలు అందిస్తున్నా ఇక్కడ ప్రవేశాలు పొందే అభ్యర్థులు ఆంగ్లం లేదా హిందీలో మాత్రమే పరీక్షలు రాయాల్సి వస్తోంది. దూర విద్యలో చదివే అభ్యర్థులకు ఈ 2 భాషల్లో పరీక్షలు రాయడం కష్టంగా మారుతున్నదని తక్కువ మందే ప్రవేశాలు పొందుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అందిస్తున్న యూజీ దూర విద్యలో మాధ్యమం తప్పనిసరి అనే నిబంధన లేకపోవడంతో అభ్యర్థులు తెలుగు మాధ్యమంలోనూ పరీక్షలు రాసేందుకు అవకాశం ఏర్పడుతోంది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఒకటే ఉంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో దూర విద్యా కోర్సులు ఉన్నా అన్ని సంస్కృత సంబంధిత కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. సంస్కృతం చదువుకున్న వారికి తప్ప మిగతా వారికి అవి ఉపయోగపడట్లేదు. ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం, ఉమ్మడి ఏపీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉండేది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రవేశాలు నిర్వహించేవారు. రాష్ట్ర విభజన అనంతరం 10 ఏళ్ల పాటు ఈ యూనివర్సిటీ ఏపీలోని స్టడీ కేంద్రాల ద్వారా ప్రవేశాలు కల్పించింది. 10 ఏళ్ల గడువు ముగియడంతో సేవలను నిలిపివేసింది. దాంతో ఏపీలో ప్రత్యేకంగా అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వీసీగా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కర్ రావును నియమించింది. ఏలూరు కేంద్రంగా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కానీ ఇంతవరకు ఈ యూనివర్సిటీ సేవలు అందుబాటులోకి రాలేదు. కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ, దూర విద్యా బ్యూరో డెబ్ అనుమతులు అవసరం కాగా డెబ్ అనుమతుల్లో జాప్యం నెలకొంది. దీంతో దూర విద్యలో డిగ్రీ చదవాలనుకునే వారికి ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే మార్గంగా మారింది. ఎన్ఈపి సూచించిన ఇంటర్మీడియట్ తర్వాత కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర కారణాలతో చదువు ఆపేసిన వారు, పెళ్లి తర్వాత చదువుకోవాలనుకునే మహిళలు, ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదవాలనుకునే వారికి దూర విద్యనే ఆధారం. ఇప్పుడు రాష్ట్రంలో దూర విద్యలో యూజీ కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీ ఒకటే ఉంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. 2035 నాటికి స్థూల ప్రవేశాల నిష్పత్తిని 50% పెంచాలని ఎన్ఈపి పేర్కొంది. ఇది సాధించాలంటే రెగ్యులర్ తో పాటు దూర విద్య, ఆన్లైన్ విద్యను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూర విద్యను అందరికీ చేరువ చేయాలని మరి అందరూ కోరుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.